Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఇలే దళపతి విజయ్ ది గోట్ మూవీ రేపు రిలీజ్ అవుతూ ఉండగా ఆ మూవీ బిజినెస్ బుకింగ్స్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో గబ్బర్ సింగ్ డే 2 రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడే వచ్చిన దేవరా సాంగ్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఫామ్ లోకి రాగా ఇప్పుడు మినిమం కంటెంట్ ఉండే హిట్ సిరీస్ తో రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి అప్డేట్ రేపు మార్నింగ్ 11 AM కి రాబోతుంది. ఇక తర్వాత ఎలానో సుజిత్ మూవీ ఉండడంతో ప్రెజెంట్ హిట్ 2 లో సాలిడ్ లైనప్ ఉంది నానికి అని చెప్పొచ్చు. హిట్ 3 ఎంత వర్స్ట్ కేజ్ లో రిలీజ్ అయిన మినిమం కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. సో నాని మళ్ళీ తన ప్రైమ్ టైమ్ లోకి వచ్చేసాడు. ఇక ఇలే దళపతి విజయ్ గోట్ మూవీ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి ఒక తమిళనాడులోనే 75 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సో మినిమం ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప హిట్ కానట్టే. ఇక తెలుగు స్టేట్స్ లో రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు తీసుకోగా ఒక ఆంధ్రలోనే బిజినెస్ 14 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక నైజంలో బిజినెస్ 8 కోట్ల రేంజ్ లో ఉండగా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 22 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కేరళలో 17 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇది రికార్డ్ గా చెప్పొచ్చు. కేరళలో విజయ్ కి ఒక స్టార్ హీరోకున్న మార్కెట్ ఉండడంతో బిజినెస్ అంతైనా కూడా నో ప్రాబ్లం. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 20 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఓవర్సీస్ మొత్తం మీద 50 కోట్ల పైన బిజినెస్ జరగడంతో టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 185 కోట్లు దాటింది. సో వరల్డ్ వైడ్ గా మినిమం 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప మూవీ హిట్ కాదు. ఈ సినిమాపై ప్రెజెంట్ ఎలాంటి బజ్ లేకపోయినా కూడా విజయ్ ఆఖరి సినిమాని ప్రమోట్ చేసుకుంటూ రావడంతో బిజినెస్ గట్టిగా జరిగింది అండ్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 6000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా తెలుగు స్టేట్స్ లో 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు 2 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇది విజయ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే తక్కువే అని చెప్పొచ్చు. బట్ టాక్ బాగుంటే డే 1 తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ అయితే పక్కా. ఇక తమిళనాడులో ఫస్ట్ వీక్ బుకింగ్స్ అని వదలగా అడ్వాన్స్ బుకింగ్ సేల్ 25 కోట్ల వరకు ఉంది. ఓన్లీ డే 1 వరకే చూసుకుంటే ఇండియాలో 25 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 23 కోట్లకి పైగా బుకింగ్స్ జరగగా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే బుకింగ్స్ 50 కోట్ల మార్క్ దాటాయి. టాక్ బాగుంటే డే 1 విజయ్ కెరీర్ లో లియో తర్వాతి ప్లేస్ లోకి వెళ్తుంది ఈ ఫిల్మ్. అన్ని కుదిరి మూవీలో అజిత్ ఉన్నాడన్న రూమర్ నిజమైతే మాత్రం డే 1 100 కోట్ల గ్రాస్ అయితే పక్కా. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ నుంచి థర్డ్ సింగిల్ ఇప్పుడే రిలీజ్ అయింది. మాస్ అండ్ మెలోడీ సాంగ్స్ తర్వాత డాన్స్ నంబర్ అయిన దావతీ సాంగ్ ని రిలీజ్ చేసింది ఈ మూవీ టీమ్. సాంగ్ విన్న వెంటనే అరబిక్ కుత్తో మైండ్ లోకి వచ్చింది. బట్ 2 minutes వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం వల్ల ఏమో సాంగ్ ని నేనైతే ఎంజాయ్ చేసా. డాన్స్ లో ఎన్టీఆర్ వింటేజ్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి. బట్ జాన్వీ స్లైట్ గా తారక్ ని డామినేట్ చేసింది అనేది ఫ్యాక్ట్. డాన్స్ లో కూడా ఎన్టీఆర్ తో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేసింది జాన్వీ కపూర్. ఓవరాల్ గా సాంగ్ అయితే డీసెంట్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ కల్చర్ ని ఫాలో అవుతూ వీడియో సాంగ్ ని వదలడం మంచిగా అనిపించింది. బట్ దేవరా నుంచి ఇప్పటి వరకు 3 సాంగ్స్ రిలీజ్ అవగా ఫియర్ సాంగ్ విన్నప్పుడు బ్యాడ్ అస్ మా సాంగ్, చుట్టమల్లే సాంగ్ విన్నప్పుడు మనకే సాంగ్. బట్ ఇప్పుడు ఈ సాంగ్ విన్న తర్వాత అలమతి హబీబో సాంగ్ గుర్తురావడం తేడాగా ఉంది. ఓజీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. మార్చి 27, 2025 న డేట్ లాక్ చేసుకుంది ఈ ఫిల్మ్. యాక్చువల్లీ ఈ బర్త్డే కి అప్డేట్ రావాల్సి ఉండగా చాలా కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. బట్ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ప్రాపర్ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది కళ్యాణ్ గారి ఫిల్మ్. సినిమాకున్న హైప్ కి ఏమాత్రం టాక్ పడినా కూడా ప్రీవియస్ రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోవడం పక్కా. ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే యూఎస్ఏ లో డే 1 118 లొకేషన్స్ లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ $60,216 డే 1 కలెక్ట్ చేయగా డే 2 కేవలం 7 లొకేషన్స్ లోనే ఉన్నా కూడా $5,807 కలెక్ట్ చేసింది. అండ్ థర్డ్ డే 2 లొకేషన్స్ లో $119 కలెక్ట్ చేయడంతో టోటల్ గ్రాస్ యూఎస్ లో $66,413 దాటింది. ఇది యూఎస్ లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే కూడా టాప్ నంబర్. ఇక ఇండియాలో చూసుకుంటే డే 2 వర్కింగ్ డే కావడం, చాలా థియేటర్స్ నుంచి తీసేయడం అండ్ రెయిన్ ఎఫెక్ట్స్ వల్ల డెడ్ డ్రాప్స్ ని చూసింది ఈ ఫిల్మ్. చూస్తుంటే మురారి ఫుల్ రన్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ లో కనిపించట్లేదు. రేపటి నుంచి థియేటర్స్ అని గోట్ మూవీకి ఇచ్చేస్తుండడంతో ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఫుల్ రన్ అయ్యాక సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గోట్ మూవీ డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గోట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.